టెక్సాస్‌లో స్నో అనగానే ఇంత హడావిడి ఎందుకనుకుంటున్నావా? ఈ వీడియో లాస్ట్ దాకా చూడు నేను చెప్తా. ఎప్పుడో ఒకసారి పడే స్నో కోసం గవర్నమెంట్ కూడా మిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్పెండ్ చేయడానికి ఇష్టం ఉండదు. అండ్ ఆల్సో టెక్సాస్‌లో ఈ ఆర్కిటెక్చర్ అంతా హీట్ కోసం బిల్డ్ చేసి ఉంటది. స్నో కోసం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోడ్లను తీసుకుంటే ఈ నార్థర్న్ స్టేట్స్‌లో ఐస్ మెల్ట్ చేయడానికి సాల్ట్ ట్రక్స్ ఉంటాయి. టెక్సాస్‌లో అట్లాంటివి ఏమి ఉండవు. ఉన్నా ఒకటో రెండో ఉంటాయి. అండ్ దానిపైన ఇక్కడ జనాలకి ఆ ఐస్ మీద గానీ, స్నో మీద గానీ డ్రైవ్ చేయడానికి ప్రాపర్ ఎక్స్‌పీరియన్స్ ఉండదు. సో, మనమెంత సక్కగా పోయినా గానీ పక్కడొచ్చి గుద్దొచ్చు. అందుకే రోడ్ల మీదకెళ్ళకండి. అండ్ ఇక్కడ ఇల్లులు గూడా స్నో కోసం డిజైన్ చేసి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ పైప్స్ తీసుకుంటే నార్థర్న్ స్టేట్స్‌లో ఈ పైప్స్ అన్నీ గ్రౌండ్‌కి అట్‌లీస్ట్ 4-5 ఫీట్ డీప్ ఇన్‌సైడ్ ఉంటాయి. బట్ టెక్సాస్‌లో అట్లా గాదు. సర్ఫేస్‌కి చాలా దగ్గరగా ఉంటాయి. సో, బయట టెంపరేచర్ అని సడెన్‌గా డ్రాప్ అయినప్పుడు ఆ పైప్స్‌లో ప్రెషర్ బిల్డ్ అయ్యి బర్స్ట్ అవుతుంది. సేమ్ మన ఫ్రీజర్‌లో కోక్ టిన్ పెడితే ఎట్లా బర్స్ట్ అయితదో అట్లా. అండ్ ఆల్సో ఎలక్ట్రిసిటీ గూడా ఈ కోల్డర్ టెంపరేచర్ వల్ల జనాలందరూ హీటర్ వాడతారు. అండ్ ఒక్కసారిగా డిమాండ్ చాలా పెరిగిపోతుంది. అండ్ టెక్సాస్ గ్రిడ్ అనేది ఇంత డిమాండ్‌కి ప్రిపేర్ అయ్యి ఉండదు. సో, ఔటేజెస్ కూడా ఉండొచ్చు. అందుకే టెక్సాస్‌లో స్నో స్టార్మ్ అంటే ఈ ప్రికాషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో, బేసిక్‌గా ఈ రీల్‌ని మీ టెక్సాస్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి ఈ వీకెండ్‌కి సేఫ్‌గా ఉండమని రిమైండ్ చేయండి. ఆల్సో ఈ ప్రికాషన్స్ అన్నిటికి మీకు లిస్ట్ కావాలంటే చెక్ లిస్ట్ అని కామెంట్ చేయండి. నేను మీకు డైరెక్ట్‌గా పంపిస్తా.